అట్లాగే ఈ ప్రాంతం టూరిజం కూడా ఇంకా డెవలప్ అవుతా ఉంది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవకుడిపల్లిలో 3 లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. పలువురు లబ్ధిదారులకు స్వయంగా ఇంటి తాళాలు అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చువల్గా ప్రారంభించిన ఆయన పేదల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గృహ నిర్మాణం కేవలం ఒక పథకం కాదని పేదల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రతి కుటుంబానికి గృహ సదుపాయం అందించడంలో ఏపీ జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 7 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. 7 లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే 104 మున్సిపాలిటీల్లో 4,54,706 యూనిట్లు 34 ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కట్టే పన్నులన్నీ కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చేయడమే కాకుండా ఎక్కడా రోడ్లే లేదు, డ్రైనేజ్ లేదు, మంచినీరు లేవు, కరెంటు లేదు. ఎవరన్నా పోవాలంటే అక్కడ పాములు ఇవన్నీ చూసి భయపడే పరిస్థితి వచ్చింది. ఈ విధంగా మీ జీవితాలతో ఆడుకున్నారు. చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే పేదవాళ్ళకు కట్టే ఇండ్లకు ఇవ్వాల్సిన ఇసుకలో కూడా పంది కుక్కలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇది పేదవాళ్ళ ప్రభుత్వం. మీకు న్యాయం చేయడం కోసం అనునిత్యం పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కుటుంబం ఒకటిగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2029కి మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మీ సొంత ఇల్లుంటే, ఇంటి జాగా ఉంటే కట్టుకోండి. మీకు లేకపోతే ఇప్పుడు ఉండే జాగా